పార్టీ చేసే ఫేక్ ప్రచారం, వీళ్ళు చెప్పే అబద్ధ కట్టుకథల ప్రచారం ప్లస్ అడ్డంగా దొరికిపోతారు. ప్రతిసారి ఒక ఫేక్ కథనం అనటం, అడ్డంగా దొరికిపోవటం వీళ్ళకి మామూలే. నిన్న ఒక ఫేక్ పత్రిక, జగన్ రెడ్డి పత్రిక, ఒక ఫేక్ న్యూస్ హెడ్లైన్గా పోలవరంలో కట్టప్పల లూటీ. ఎస్, నిజమే, లూటీ. ఈ ఫోటో కూడా నిజమైన ఫోటోనే. నేను కూడా చెప్తున్నా, నిజమైన ఫోటోనే. లూటీ జరిగిన మాట ఈ ఫోటోలో చూస్తుంటేనే తెలుస్తూనే ఉంది. కాబట్టి ఈ ఫోటోలో చూస్తే మీ అందరికీ కూడా ఎగ్జిబిట్ నెంబర్ 1గా ఇచ్చాం. ఈ ఎగ్జిబిట్ నెంబర్ 1లో వాళ్ళు రాసిన మాటలు, ఫోటో నిజమైన ఫోటో. ఈ ఫోటో యొక్క మెయిన్ ఫోటో నా దగ్గర ఉంది. ఇది ఫోటో, వాళ్ళు లూటీ జరుగుతున్న దాన్ని ఫోటో ఇది. ఈ ఫోటో 9/2/2023లో తీసిన ఫోటో. ఆ రోజు జరిగిన ఫోటోలో నిన్న సాక్షి పేపర్ మెయిన్ పేపర్లో వీళ్ళు లూటీ జరుగుతున్నారు అని చేశారు. నిజమే, నీ ఫోటో నిజం, లూటీ జరిగిన మాట నిజం. 2023లో జరిగిన ఈ ఫోటో. దీంట్లో కూడా చూస్తే జీటీఆర్ అంటే ఎవరు, జీటీఆర్ లారీల దగ్గర మీద పేరు జీటీఆర్ అంట. మరి లారీలు కూడా అక్రమ దోపిడీ చేసింది నిజం. ఎవరి జీటీఆర్, ఏమి కథ, ఏమిటి దోపిడీ? అసలు వాళ్ళు రాసిన కథనం ప్రకారం అయితే 2 లక్షల క్యూబిక్ మీటర్స్ లూటీ జరిగిందంట. కానీ 2 లక్షల కాదు, 2 కోట్ల క్యూబిక్ మీటర్ల ప్రజాధనం లూటీ అయ్యింది. అప్పుడు ప్రభుత్వ అధికారులకి పట్టిస్తే, ప్రజలు చెబితే ఆ రోజు ప్రభుత్వాధికారులు దాన్ని ప్రభుత్వాధికారులు ఆ రోజు పట్టించుకోకపోతే అప్పుడు హైకోర్టులో కేసు కూడా ఫైల్ అయింది. ఏమని? 2 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి పోలవరం కుడి కాలువ వల్ల మనకి దోచేశారు, దొంగలు దోచేశారు 2023లో అని. ఆ 2023లో దోచేసిన హైకోర్టులో కేసు కాగితాలు మీకు ఇస్తున్నా. అంతేకాకుండా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా కేసు 2022లోనే ఫైల్ అయింది. పోలవరం కుడికాల వల్ల 2 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి దోచేశారు అని. నిజమే, నువ్వు రాసింది నిజమే కదా. లూటీ జరిగిన మాట నిజం. 2 లక్షలు కాదమ్మా, 2 కోట్లు జరిగినాయి. ఓ ఫేక్ మనుషులు. కానీ టైం ఎప్పుడు? 2023. సరే, నేనేదో 2 లక్షల తీసేసాను అన్నారు, మరి ఫోటో కూడా లేదు. ఇవన్నీ కూడా కాకుండా గూగుల్ టేక్అవుట్లో ఆ రోజు జరిగిన ఫోటోలు, గూగుల్ టేక్అవుట్లో విత్ జీపీఎస్లతో గూగుల్ టేక్అవుట్లో ఆ రోజు జరిగిన ఫోటోలు, ఇవన్నీ కూడా ఆ రోజు తీసిన ఫోటోలు చూడండి. జీపీఎస్ మ్యాప్ సెంటర్ మొత్తం కూడా పోలవరం కుడి కాలువలో జరిగిన ఫోటోలు. మరి ఆ రోజు ముఖ్యమంత్రి ఎవరో, మరి ఆ రోజు ఎంపీ ఎవరో, మరి ఆ రోజు మనుషులు ఎవరో ఇవాళ మరి మీకే తెలియాలి. నేను ఏ రోజు అయితే ఎంపీ కాదు కదా, నేను ఏ రోజు ముఖ్యమంత్రి కాదు కదా, మా ముఖ్యమంత్రి గారు లేరు కదా. మా ముఖ్యమంత్రి గారికి ఆలోచన ఎట్లా ఉంటుందంటే, ఒక పోలవరంని త్వరగా పూర్తి చేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలనుకుని నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా కోరుకుంటారు. కానీ ఈ పోలవరంలో మట్టి దోచుకుందామా, ఈ పోలవరంలో కాలంలో ఏదన్నా దోచుకుందామా?